ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఆరో పునరుద్ధాన ప్రత్యక్షతను ధ్యానిస్తుండగా ప్రభువా, మీరు కృప చూపించి నడిపించండి ప్రభువా. నాయనా, ఈ ఆరో పునరుద్ధాన ప్రత్యక్షతలో మాకు తోమానికి వచ్చినటువంటి విషయాలను ప్రభు మీరు బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రములు తండ్రి. నాయన, మాకు మంచి ఆధ్యాత్మిక గ్రహింపు దయచేయండి. నీకు మొర్రపెట్టుచున్నాం, మాకు ఉత్తరం ఇవ్వండి ప్రభువా. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢార్థమైన సంగతులను తెలియజేస్తానని సెలవిస్తున్నావు. నీ లేఖనాలను గ్రహించి, అందులో ఉన్న సత్యమును గ్రహించి, సర్వసత్యములో మేము నడుచుకున్నట్లు మీ కృప చూపించండి. నాయన, ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి. నాయన, సత్యమును తెలుసుకొని సత్య మార్గంలో నడిచే మార్గం, జ్ఞానము, వివేకమును వారికి దయచేయండి. నాయన, మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. వీడియోలో ప్రభావ మాకు వివేకంతో ప్రభావ ఈ వీడియోను మేము ధ్యానిస్తుండగా మీరే కృప చూపించి నడిపించమని, లేఖనాన్ని గ్రహించే కృప దయచేయమని, ఆరోపణ ప్రత్యక్షతలో మాకు ఆత్మీయ పాఠములను నేర్పించమని, మహిమ పొందమని యేసయ్య ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఆరో పునరుద్ధాన ప్రత్యక్షతను మనం ధ్యానిస్తున్నాం. ఆరో పునరుద్ధాన ప్రత్యక్షత ఎప్పుడు జరిగింది అంటే 8 దినములైన తరువాత. ఎక్కడ అంటే యెరూషలేములో మేడగది. ఎవరికి అంటే 11 మంది శిష్యులకు. ఇక్కడ తోమా కూడా ఉన్నాడు. ఇది లేఖనం భాగము ఎక్కడ వ్రాయబడింది అంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 31 వచనాల్లో ఉన్నటువంటి భాగము మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 31 వచనాలలో ఆరో పునరుద్ధాన ప్రత్యక్షత గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆరో పునరుద్ధాన ప్రత్యక్షత మనకు ఈ లేఖనాల్లో రాయబడింది. మనం గత వీడియోలో 5 పునరుద్ధాన ప్రత్యక్షతలను మనము ధ్యానం చేసి ఉన్నాం. ఆరో పునరుద్ధాన ప్రత్యక్షత మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుండి 31 వచనాల్లో రాయబడింది. రాయబడిన 26 నుంచి చూసినట్లయితే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులకు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. చూడండి, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు అంటే యెరూషలేము మేడగదిలో ఉన్నారు. మొదటిసారి తోమా లేనప్పుడు 10 మంది శిష్యులకు కనబడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు తోమా అదే యెరూషలేము మేడగదిలో మరి తోమా ఉన్నప్పుడు యేసు ప్రభు తనను తాను కనపరుచుకున్నాడు. దాన్ని యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు మరలా కనపడ్డాడు. అందుకే ఇక్కడ ఇంగ్లీష్లో ఆఫ్టర్ 80 days his disciples were again inside and Thomas with them. ఇప్పుడు తోమా వారితో ఉన్నాడు. మొదట యెరూషలేము మేడగదిలో 10 మంది ఉన్నప్పుడు తోమా లేడు. అప్పుడు ఏమన్నా అంటే మేము యేసు ప్రభువును చూసి ఉన్నాము అన్నప్పుడు 10 మంది శిష్యులు, తోమా ఏమంటా అంటే నేను నమ్మను అని చెప్తాడు. నేను నమ్మను అంటాడు. అప్పుడు శిష్యులు 10 మంది చెప్పినటువంటి విషయాన్ని తోమా నమ్మనప్పుడు మేము యేసు ప్రభువును చూశాము, మహిమ దేహంతో ప్రభు మాకు కనబడ్డాడు, మరి ఆ విషయాన్ని నీవు ఆ సందర్భంలో లేవు కనుక మేము మాత్రం చూశాము అని చెప్పాడు. అయితే తోమా లేడు ఆ సందర్భంలో మొదటిగా యెరూషలేము మేడగదిలో ఉన్నాడు. అయితే
యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత నుండి ఆదివారము ఆయన పునరుద్ధానుడైన నాటి నుండి 8వ రోజు అనగా 8 దినములకు అని ఇక్కడ వ్రాయబడింది. ఈ పునరుద్ధాన ప్రత్యక్షత 8 దినములైన తరువాత ఎప్పుడు అంటే యేసు ప్రభువు 8వ పునరుద్ధాన ప్రత్యక్షత ఎప్పుడు అనే దానికి 8 దినములైన తరువాత అని ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. ఆఫ్టర్ 8 days his disciples were again inside and Thomas with them. కాబట్టి వారితో ఉన్నారు. అప్పుడు జీసస్ కేమ్, యేసు ప్రభు వచ్చి ఉన్నారు. వచ్చి తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. యేసు ప్రభు వచ్చి మరి 8 దినములైన తర్వాత శిష్యులంతా మరలా యెరూషలేం మేడగదిలో ఉన్నారు. అప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తోమా వారితో కూడా ఉన్నప్పుడు ఆ 11 మంది శిష్యులకు యేసు ప్రభు తన్ను తాను కనపరుచుకున్నాడు. పునరుద్ధానుడైనటువంటి ప్రభు వారికి కనపరుచుకున్నాడు. కాబట్టి ఎవరికి కనబడ్డాడు? 6వ పునరుద్ధాన ప్రత్యక్షతలో ప్రభు ఎవరికి కనబడ్డాడు అంటే 11 మంది శిష్యులకు కనబడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు అంటే వారు ఏ ప్లేస్ లో కనపడ్డాడంటే దానికి యెరూషలేములోని మేడగదిలో. ఎందుకంటే వివిధ పునరుద్ధాన ప్రత్యక్షతల్లో యేసు ప్రభు కొన్ని గలిలయ సముద్ర తీరమున ఆ విధంగా కనపడినట్టుగా మనము చూస్తాం. కాబట్టి 8 దినములైన తరువాత జరిగిన పునరుద్ధాన ప్రత్యక్షతలో ప్రభు మేడగదిలో శిష్యులకు కనబడ్డాడు. అయితే తోమా వారితో కూడా ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తాము. తోమా వారితో ఉన్నప్పుడు యేసు వచ్చి మధ్యన నిలిచి అని ఉంది. యేసు ప్రభు వచ్చి మధ్యన నిలిచి ఇక్కడ జీసస్ కేమ్ ద డోర్స్ బీయింగ్ షుడ్ and stood in the midst and said. కాబట్టి ఆయన మధ్యన నిలిచి వారితో ఏమనంటే ఫీస్ట్ యూ, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఫీస్ట్ యూ అంటే మీకు సమాధానం కలుగునుగాక అంటే యేసు ప్రభు వారి మధ్యన నిలిచి జీసస్ కేమ్ stood in the midst. యేసు ప్రభు వచ్చి వారి మధ్యన నిలబడి అన్నాడు. వారి మధ్యన నిలబడి వారి మధ్యలో ఉండు 11 మంది మధ్యలో ఉండి వారికి తను తాను కనపరుచుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారికి యెరూషలేం మేడగదిలో వారికి కనబడినట్లు ఇక్కడ యోహాను సువార్తలో లేఖనాధారం మనకు కనబడుతుంది. అయితే ప్రభు వారికి కనబడ్డప్పుడు ఏం చెప్తున్నా అంటే మీకు సమాధానం కలుగునుగాక. వారిలో సమాధానం లేదు, వారిలో దుఃఖం ఉంది, వారిలో అశాంతి ఉంది, వారిలో వేదన ఉంది, వారిలో భయం ఉంది. కాబట్టి యేసు ప్రభువును శిలువ వేసిన దినాల్లో శిష్యులు మరి బయటికి వెళ్ళటం కష్టంగా ఉంది. యూదులకు భయపడుతున్నారు, వారిని కూడా చంపుతారని వారు భయభ్రాంతులవుతున్నారు. అందుకే వారు దాగుకోవటం మరి మేడగదిలో ఉండి తలుపులు మూసుకొని ఉన్నట్లుగా మనకు లేఖనాల్లో తెలియబడుతుంది. కాబట్టి వారి మధ్యాహ్నం నిలిచినటువంటి ప్రభు వారికి కనబడినప్పుడు మీకు సమాధానం కలుగునుగాక, పీస్ టు యూ అని మనకు చెప్తున్నారు. అయితే 27వ వచనంలో తర్వాత తోమాను చూసి యేసు ప్రభు ఏమంటున్నా అంటే నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమనెను. ఏమంటున్నా అంటే ఇంతకుముందు ఏమన్నాడు యేసు ప్రభుకు తెలుసు. తోమ ఏమంటున్నాడంటే నేను నమ్మను,
నేను యేసు ప్రభు యొక్క చేతులలో గాయాలలో నా వేలు పెట్టితేనే నేను నమ్ముతానన్నాడు. ఆ వచనంలో ఎక్కడ రాయబడింది అంటే ఆయన యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనంలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయేను. దిదుమానబడిన తోమ వారితో లేకపోయేను కనుక ఏమన్నాడంటే, కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసిమని అతనితో చెప్పగా, మేము ప్రభువును చూశామని తక్కిన శిష్యులు అంటే 10 మంది శిష్యులు తోమతో చెప్పినప్పుడు తోమ ఏమన్నా అంటే, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చాచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో ఉన్నాడు. నేను నమ్మను. మీరు 10 మంది చూశామంటున్నారు. నేను ఎలా నమ్ముతానంటే, మీరు ఊరికే కన్నులారా చూశారు ఆయనని, మీరు యేసు ప్రభువే పునరుద్ధానుడయ్యాడని మీరు నమ్ముతున్నారు. కానీ నేను అలా నమ్మను. నేను ఎలా నమ్ముతానంటే, నేను ఆయన చేతులలో మేకులు గుర్తులు పడ్డాయి కదా, మేకులతో ఆయనను సిలువ వేశారు కదా, చేతుల్లో మేకులు కొట్టారు కదా, ఆ మేకులు గుర్తులలో చూసి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి చాచి అతని ప్రక్కలో బల్లెపోటు పొడిచారు కదా, ఆ ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే గాని నేను నమ్మనని అన్నాడు. అందుకు ప్రభు శిష్యులతో ఈ విధంగా వాదించాడు కాబట్టి ఆయన ఆరోపణ ప్రత్యక్షతలో ఏం చెప్తున్నాడంటే, తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నీ వేలు ఇటు చాపి నా చేతులు చూడుము, నువ్వు నా చేతులు చూడు. Then he said to Thomas, reach your fingers here and look at my hands. నా చేతులు చూడు. Look at my hands. నా చేతులు చూడు. And reach your hand here and put it to my side. And put it into my side. Don't be unbelieving but believing. కాబట్టి ఏమంటున్నా అంటే, ప్రభు నీవు నన్ను అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నువ్వు అవిశ్వాసిగా ఉండవద్దు, నువ్వు విశ్వాసిగానే ఉండు. తోమతో అంటున్నాడు. అందుకు తోమతో ప్రభు అంటున్నాడు, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. డోంట్ బి అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. కాబట్టి నువ్వు చూడు థోమస్, నీవు రీచ్ యువర్ ఫింగర్స్ హియర్, నీ చేతులు చాచి ఇటు చూడు. లుక్ ఎట్ మై హ్యాండ్స్, నా వేళ్ల వైపు చూడు. లుక్ ఎట్ మై హ్యాండ్స్, నా చేతుల వైపు చూడు. అంతేకాదు, రీచ్ యువర్ హ్యాండ్ హియర్ అండ్ పుట్ ఇట్ ఇంటూ మై సైడ్, నా యొక్క ప్రక్కలో చెయ్యి పెట్టు. ఆ ప్రక్కలో చెయ్యి పెట్టు అంటుంది. కాబట్టి తోమ ఆ విధంగా చెప్పినప్పుడు యేసు ప్రభు కనబడి తోమతో ఆ విధంగా అన్నప్పుడు తోమ ఏం చేస్తున్నాడో చూద్దాం, ఏమంటున్నాడో చూద్దాం ప్రభుతో. 28వ వచనం. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. ఎప్పుడైతే యేసు ప్రభు తోమకు కనబడి ఈ మాటలతో చెప్పాడో, నీవు
అవిశ్వాసిగా ఉండక విశ్వాసివై ఉండుము. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో నీ చెయ్యి చాపి నా ప్రక్కలో పల్లెపోటు పొడిచినటువంటి ఆ గాయాన్ని నీవు నీ చెయ్యి పెట్టి తాకు. మరి నా వైపు చూడు అని మహిమ దేహంతో ఉన్న ప్రభువు ఎప్పుడైతే తోమకు కనపడి, అంటే అక్కడ 11 మంది శిష్యులకు కనపడ్డ, ఒక తోమకు మాత్రమే కాదు, మేడగదిలో 11 మంది శిష్యులకు కనపడ్డాడు. కానీ తోమతో మాట్లాడుతున్నాడు పర్టికులర్ గా ప్రభు. ఒక ప్రత్యేకంగా తోమతోనే మాట్లాడుతున్నాడు. ఆ 10 మంది వింటున్నారు, చూస్తున్నారు. 10 మంది శిష్యులు చూస్తున్నారు, వింటున్నారు. ప్రభు తోమతో మాట్లాడే విషయాన్ని మేడగదిలో వారికి ప్రత్యక్షమై వారి మధ్యన నిలిచి, యేసు ప్రభు ఆ 11 మంది శిష్యుల మధ్యలో నిలిచి మాట్లాడుతున్నది ఎవరితోనంటే తోమతోనే మాట్లాడుతున్నాడు. తోమ ఇప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూస్తే, మనం ప్రభు మాట్లాడినటువంటి మాటలకు తోమ ఎలా రియాక్ట్ అయ్యాడో చూద్దాం. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయన వారితో చెప్పాను. ఇక్కడ తోమ ఏమంటున్నాడు? తోమ ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నాడంటే, మై లార్డ్ మై గాడ్, ఓ మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఎప్పుడైతే నీ చెయ్యి చాపు, నా వేళ్లలో నీ చేతులు చాపి నా గాయాలను తాకు, నా ప్రక్కలో నీ చెయ్యి చాపి నా ప్రక్కలో పెట్టు అని ప్రభు ఎప్పుడైతే తోమతో అన్నాడో, ప్రభువులు మరి తోమకు చాలా దుఃఖం కలిగింది, ఎంతో పశ్చాత్తాపం కలిగింది. ప్రభు పాదాల దగ్గర అంటున్నటువంటి మాట, ఇంకా ప్రభు ఏమన్నాడంటే, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. నువ్వు డోంట్ అన్బిలీవింగ్ అన్నాడు. డోంట్ బి అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్ అన్నాడు. కాబట్టి నువ్వు అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండు అని ఎప్పుడైతే గట్టిగా ఆజ్ఞాపించాడు అన్నాడో తోమతో, తోమ అంటున్నాడు, నా ప్రభువా నా దేవా, మై లార్డ్ మై గాడ్ అంటున్నాడు. అంటూ ఆయన ప్రభు యొక్క ఆరాధన. అప్పుడు నా దేవా అని, నా ప్రభువా నా దేవా అన్నాడు. అందుకు యేసు ఏమంటున్నాడంటే, యేసు 29వ వచనంలో, జీసస్ సెడ్ టు హిమ్, థామస్, బికాజ్ యూ హ్యావ్ సీన్ మీ, నీవు చూసి నమ్మితివి, నీవు చూసి నమ్మావు థోమా. యేసు ప్రభు అంటున్నాడు, జీసస్ సెడ్ టు హిమ్, అంటున్నాడు, థామస్, బికాజ్ యూ హ్యావ్ సీన్ మీ, నీవు చూసి నమ్మితివి, యూ హ్యావ్ బిలీవ్డ్, కాబట్టి నీవు చూసి నమ్మావు. యూ హ్యావ్ సీన్ మీ, యూ హ్యావ్ బిలీవ్డ్, చూసి. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడు, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ అండ్ యట్ హ్యావ్ బిలీవ్డ్, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. నీవు చూసి నమ్మావు తోమా, నీవు చూసి నమ్మావు కాదు, నీవు చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. కాబట్టి చూడక, నన్ను ఎవరైతే చూడకుండా విశ్వసిస్తున్నారో, ఎవరైతే నన్ను చూడక నమ్మలేదో వారు ఇంకా ధన్యులు అంటున్నారు. కాబట్టి బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ అండ్ యట్ హ్యావ్ బిలీవ్డ్, అండ్ యట్ హ్యావ్ బిలీవ్డ్. కాబట్టి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ఇక్కడ చదువుతుంది. యేసు ప్రభు తోమతో అంటున్నాడు,
అయితే ఇక్కడ అనేక సందర్భాల్లో తోమ చాలా యాక్టివ్గానే ఉండేవాడు. తోమను అనుమానపు తోమ అంటారు. చాలా తోమ ఇంకా తోమ సువార్తల్లో ఇంకా ఎక్కడ రాయబడిందంటే కొన్ని సందర్భాల్లో యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో తోమా గురించి రాయబడింది. 11వ అధ్యాయము 16వ వచనంలో అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనం వెళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను. యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు మనము లాజరును లేపుదము. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా శిష్యులు ప్రభు అతను నిద్రించిన ఎడలా బాగుపడును కదా. యేసు ప్రభు లాజరును నిద్రించాడు, లేపుదము రండి అంటున్నాడు. నిద్రించుతున్నాడు, మేలుకొలప వెళ్ళుచున్నామని అన్నాడు. అంటే శిష్యులు ఏమంటున్నారు? నిద్రపోయేవాడిని మనం లేపేది ఏంటి అంటున్నారు. కానీ లాజరు చనిపోయినప్పుడు ఆయన మరణించాడు. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు ఆ మరణాన్ని నిద్రతో పోలుస్తున్నాడు. యేసు ప్రభు యొక్క దృష్టిలో మరి చనిపోయినటువంటి వ్యక్తి, ఆయన విశ్వాసం నుంచి చనిపోయినటువంటి వారిని దేవుడు చనిపోయినాడు, మరణించాడనే మాట వాడకుండా నిద్రించాడనే మాట ప్రభు నోట పలుకుతున్నాడు. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు లాజరు నిద్రిస్తున్నాడు అని ప్రభు నోట వచ్చినటువంటి మాట. లాజరు నిద్రించను అన్నాడు, కానీ లాజరు చనిపోయినాడు, లేపుదము రండి అండి. లాజరు నిద్రించినాడు, మేలుకొల్పడం రండి అన్నప్పుడు మరి శిష్యులు ఆయనకు ఎదురు ప్రశ్న వేశారు. ఏమంటున్నారంటే, ఎందుకు ప్రభువా నిద్రించేవాడు లేస్తాడు కదా, మనం లేపడానికి వెళ్ళాలా అని మిగతా శిష్యులు, ఆయనతో ఉన్న శిష్యులు అన్నప్పుడు అక్కడ ఆయనకు ప్రమాదం, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రమాదం ఉంటుందని, యూదులతో ప్రమాదం ఉందని శిష్యులు భావించారు. మరి అక్కడికి వద్దు అని చెప్పలేకపోతున్నాను, వారి మనసులో ఉంది. కానీ ఆ సందర్భంలో తోమ ఏమంటున్నాడంటే, అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనం వెళ్ళుదామని తన తోటి శిష్యులతో చెప్పాడు. కాబట్టి ఒక పక్క యూదులు ఆయన్ను చంపాలనుకుంటున్నారు, ఒక పక్క యూదులు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. కానీ ఆ సందర్భంలో ఆయన వెళుదాము పలాంటి ప్లేస్కి అన్నప్పుడు, బేతనీకి వెళుదాము అన్నప్పుడు మరి అక్కడ వారు కూడా ఆటంకపరచడం లేదు. మిగతా శిష్యులు నోరు విప్పలేదు, కానీ తోమ ఇక్కడ అంటున్నాడు. అక్కడ ప్రమాదం ఏర్పడినా అక్కడ యేసు ప్రభువును మరి యూదులు చంపాలని చూసినప్పటికీ యేసు ప్రభుతో చనిపోవటకు మనం సిద్ధంగా ఉందామంటున్నాడు. అంత త్యాగంతో మాట్లాడుతున్నాడు తోమ. ఏమంటున్నా అంటే చూడండి, ఇక్కడ అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళుదామని తన తోటి శిష్యులతో అంటున్నాడు. ఆయనతో కూడా చనిపోవటకు వెళ్తాం, మనము ఆయనతో కూడా చనిపోవటానికి వెళ్దాం. లెట్ us also go that we may die with him. మనం ఏం చేద్దాం? లెట్ us also go, మనం ఆయనతో కూడా వెళుదాం. that we may be die with him. ఆయనతో కూడా చనిపోవటకు మనం వెళ్దాం రండి అంటున్నాడు. ఇక్కడ దిదుమ అనబడిన తోమని వ్రాయబడింది. దిదుమ అనేది గ్రీకు భాషలలో కవలలు అని అర్థం. కవలలు, దిదుమ అనేది గ్రీకు భాషలో వ్రాయబడినటువంటి దానికి కవలలు అని అంటే తోమ అనేది అరబిక్ భాషలో
తోమ అనేది. మరి దిదుమ అనే పేరు ఆయనకుంది. దిదుమ అనబడిన తోమ అంటారు. కాబట్టి ఈ కవలల్లో ఒకడు అన్నమాట. కవలలో ఒకడు అంటే ఇంగ్లీష్లో ట్విన్ అని ఉంటుంది. ట్విన్, TWIN, ట్విన్ అంటే కవలలు. ఇంగ్లీష్లో ట్విన్ అంటే TWIN, ట్విన్ అంటే కవలలు. కవలల్లో ఒకడు అన్నమాట తోమ. కవలలో ఒక వ్యక్తి తోమ. అందుకే దిదుమ అనేది కవల్ అనే మాటకు అర్థం ఏంటంటే కవలలు. దిదుమ అంటే కవలలు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఇంకా యేసు ప్రభుతో కూడా చనిపోటకు మనం వెళుదాము రండి అన్నటువంటి వ్యక్తి అంత త్యాగంతో మాట్లాడారు లాజరు చనిపోయిన సందర్భంలో. ఇంకో సందర్భంలో యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను అన్నప్పుడు ప్రభుతో ఏమంటాడంటే తోమ, ఇంకొక సందర్భంలో ఆయన శిష్యులుగా తోమ ముందుగా మాట్లాడతాడు. యేసు ప్రభుతో ముందుగానే మాట్లాడతాడు. అక్కడ చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను 14వ అధ్యాయము 3వ వచనంలో 4వ వచనం 3:4 నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాడు. యేసు ప్రభు ఏమంటున్నానంటే నేను వెళ్తున్నాను, మీ స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అని చెప్తూ నేను స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పిన ప్రభు నేను వెళ్తున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని యేసు ప్రభు శిష్యులతో అన్నప్పుడు తోమ ఇక్కడ జోక్యం చేసుకుంటూ తోమ ముందుగానే మాట్లాడుతున్నాడు శిష్యులందరిలో కల్లా. తోమ 5వ వచనం అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే అంటాడు. ఆ మార్గము నేను వెళుతున్న స్థలంలో మార్గం మీకు తెలియను అని అన్నప్పుడు తోమ ఏమంటాడంటే అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే. Thomas said to him, Lord, we don't know, where are you going? మాకు తెలియదు. హౌ కెన్ వీ నో ద వే? ఆ మార్గము ఎలా తెలియను మాకు అంటున్నాడు తోమ. ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియనని, ఆ మార్గము ఎలాగూ తెలియను ఇటువంటి ప్రశ్న వేస్తున్నాడు యోహాను సువార్త 14:5. తోమ మాత్రమే జోక్యం చేసుకున్నాడు. యేసు ప్రభు నేను వెళ్ళు స్థలంకు మార్గం మీకు తెలుసు అన్నప్పుడు అందరూ మిగతా 11 మంది శిష్యులు సైలెంట్గా ఉన్నారు. కానీ తోమ మాత్రం ఇక్కడ ప్రభుతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే లార్డ్, వీ డోంట్ నో, మాకు తెలియదు. వేర్ ఆర్ యూ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదు. నువ్వు వెళుతున్న మార్గం మాకు తెలియదు. హౌ కెన్ వీ నో ద వే? ఆ మార్గం ఎలాగో తెలియను అని అంటున్నాడు. ఆ సందర్భంలోనే ప్రభు ఐ ఆమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ అనే మాట చెప్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చాలా 6వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనకు చాలా సుపరిచయమైనటువంటి మాటలు. ఈ వాక్యమే అనేక చోట్ల మనము రాస్తూ ఉంటాం. చర్చిల మీద, దేవుని మందిరాల మీద, మరి దేవుని వాక్యం ప్రకటించే కరపత్రాల మీద ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు అని వాక్యము మనం చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న ఏ సందర్భంలో తోమ ప్రశ్నించినప్పుడే ప్రభు ఈ మాట పలికాడు. ఏమంటే జీసస్ సెడ్ టు థామస్, జీసస్ సెడ్ టు దెమ్, ఐ ఆమ్ ద వే, నేనే మార్గమును, ద ట్రూత్, సత్యమును, అండ్ ద లైఫ్, నేనే జీవము.
నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాదు. నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు నా ద్వారానే వచ్చేది తండ్రి యొద్దకు. ఎవడైనా తండ్రి యొద్దకు రావాలి అంటే, తండ్రి రాజ్యంలో చేరాలంటే, తండ్రిని యెహోవా దేవుని సన్నిధిలో, దేవుని పరలోక రాజ్యం చేరాలంటే యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవం, యేసు ద్వారానే తప్ప వేరొక వే లేదు. దేర్ ఈజ్ నో అనదర్ వే, ఓన్లీ జీసస్ ద వే. మేము యెహోవా బిడ్డలము, యెహోవాను ఆరాధిస్తాం. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. ఆయన వన్ ఆఫ్ ద ప్రాఫెట్, ఆయన ఒక ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఆయన దేవుడు కాదు, ఆయన మెస్సియా కాదు, ఆయన అని చెప్తూ దేవుని గురించి అవగాహన లేదండి కొంతమందికి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తండ్రి యొద్దకు ఎవరైనా వెళ్ళాలి అంటే, తండ్రిని చూడాలి అంటే, యెహోవా సన్నిధి, యెహోవా దేవుని చూడాలి అంటే యేసయ్యే మార్గము, యేసయ్య ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే నో వన్ కమ్స్ టు ద లార్డ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు, వెళ్ళడు. డైరెక్ట్గా మేము వెళ్తా ఉంటాం ఆయన ద్వారా. తోమతో చెప్తున్నటువంటి మాట, తోమ ఆ మార్గము ఎలాగో తెలియనని నువ్వు అంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నావు, నీకు తెలియదంటున్నావు. వీ డోంట్ నో వేర్ ఆర్ యూ గోయింగ్ అని నువ్వు అన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు అంటున్నావు. హౌ కెన్ వీ నో ద వే అన్నావు. కానీ నేనే ఆ మార్గం, ఐ ఆమ్ ద వే. కాబట్టి ఆ మార్గము నేనే అని అనుకుంటున్నాను. పరలోకానికి వెళ్ళే మార్గము, ఆ వే నేనేనని తోమతో చెప్తున్నాను. ఈ విధంగా ప్రభు తోమ ప్రశ్నకు జవాబు ఇచ్చినాడు. చూడండి, తోమ యేసు ప్రభు కోసం చాలా త్యాగం చేశాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని శిష్యులకు చెప్పినప్పుడు తోమ 1952లోనే భారతదేశానికి వచ్చి ఉన్నట్టుగా చూస్తాం. ఆయన కాందహార్ అనే ఉత్తర భారతదేశంలో గోండోఫర్ రాజు రాజ్యంలో ఆయన ఉన్నట్లు, ఆ గోండోఫర్ రాజు యొక్క తమ్ముడు గండోదరుడు అనే వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన అద్భుత కార్యం చేసి లేపినట్లుగా చరిత్రలో కొంత ఆధారం ఉంది. తోమ దేవుని రాజ్య స్వార్థ కోసం భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి శిష్యుడు. ఆయన 72 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. తోమ భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వచ్చి 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి ఉత్తర భారతదేశంలోను మొట్టమొదట కాందహార్ అనే రాజ్యంలో, ఆ తర్వాత కేరళలో, దక్షిణ భారతదేశంలో, మరి మద్రాస్ ఆయన చేరుకున్నట్లు చరిత్రలో ఆధారంగా ఉంది. ఆయన క్రీస్తు శకం 72వ సంవత్సరమున హతసాక్షి అయినట్లుగా చూస్తాం. సెయింట్ థామస్ మౌంట్ అనే మద్రాసులో, సెయింట్ థామస్ మౌంట్ అనే స్థలంలో మద్రాసులో
ఆయన మొట్టమొదటిసారిగా హతసాక్షి అయినట్టుగా చూస్తాం. ఆయన మద్రాసు నందు మౌలాపూర్లో ఆయన కొండపై ప్రార్థించుతుండగా బల్లెంతో పొడిచి చంపినట్లుగా మరి చరిత్రలో కొంత ఆధారం ఉంది. ఆయన క్రీస్తు కోసం 72వ ఏట హతసాక్షి అయి బల్లెంలతో పొడవబడి చంపబడినట్లుగా ఆయన చూస్తారు. క్రీస్తు కోసం 72వ ఏట హతసాక్షి అయినటువంటి వాడు మొదట మరి నమ్మలేదు. దేవుని నమ్మనటువంటి దేవుణ్ణి పునరుద్ధానుడైన ప్రభువును నమ్మనిటువంటి తోమ దేవుని కోసం హతసాక్షిగా మారినటువంటి వ్యక్తిగా చూస్తాం. మద్రాసులో సెయింట్ మౌట్ అనే ఒక కొండపై ఆయన్ను కొండపై ప్రార్థన చేస్తుండగా బల్లెం వెనుక నుండి వచ్చి బల్లెంలతో పొడిచి ఆయన చంపినట్లుగా చూస్తాం చరిత్రలో. కాబట్టి యేసుక్రీస్తు కోసం హతసాక్షి అయినాడు భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి సెయింట్ థామస్. ఆయన గొప్ప మరి దేవుని కోసం గొప్ప సేవ చేశాడు భారతదేశంలో. కేరళలోను మరి మద్రాసులోను ఎక్కువగా ఆయన యొక్క మరి విగ్రహాలు మందిరాలు ఉన్నట్లుగా మనకు చూస్తాం. మనం దేవుని కోసం హతసాక్షి అయినటువంటి వాడు సెయింట్ థామస్. మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమని ప్రభు ఆజ్ఞకు లోబడి తోమ భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి క్రీస్తు కోసం హతసాక్షి అయినాడు. అటువంటి గొప్ప శిష్యునిగా తోమ ఉన్నాడు. అందుకే ప్రభువు మరి తోమ ద్వారా మరి అన్ని జనులకు సువార్తను ప్రకటించినటువంటి వాడిగా తోమను చూస్తాం. ఎంతోమంది మారాడు. భారతదేశంలో మరి వచ్చినప్పుడు కాందహార్లో ఒక అద్భుత కార్యం కూడా జరిగిందని, మరణించిన వ్యక్తిని లేపినట్లుగా చరిత్రలో చూస్తాము. మరి అటువంటి గొప్ప సేవ చేసినటువంటి తోమాకు యేసు ప్రభు 6వ పునరుద్ధాన ప్రత్యక్షతలో కనపడ్డాడు. ఆయన ప్రభు తనను కనపరుచుకున్నాడు. తోమ ద్వారా గొప్ప సేవ చేయించుకోవాలని, గొప్పగా స్వార్థ ప్రకటించాలని దేవుని సంకల్పం ఉంది. దేవుడు మరి ఈ 6వ పునరుద్ధాన ప్రత్యక్షతను మనము ధ్యానించుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.